డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలోని మొహావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది మరణించారు. రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ బాంబర్ విమానం కుప్పకూలింది. ఒక సాధారణ టెస్ట్ మిషన్ లో భాగంగా ఈ విమానం రన్వే పైనుంచి గాల్లోకి లేచిన వెంటనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది యుఎస్ ఎయిర్ ఫోర్స్. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలోని మొహావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది మరణించారు. రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలిపోయింది. ఒక సాధారణ టెస్ట్ మిషన్ లో భాగంగా ఈ విమానం రన్వే పైనుంచి గాల్లోకి లేచిన వెంటనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది యుఎస్ ఎయిర్ ఫోర్స్. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలోని మొహావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది మరణించారు. రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలిపోయింది. ఒక సాధారణ టెస్ట్ మిషన్ లో భాగంగా ఈ విమానం రన్వే పైనుంచి గాల్లోకి లేచిన వెంటనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది యుఎస్ ఎయిర్ ఫోర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.